పలు దేశాల్లో ప్రపంచం మొత్తం జరిగినటువంటి అభివృద్ధి మీద సమీక్ష చేసి అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను కూడా చాలా గంటలు కూర్చున్నాను. ఎందుకంటే ఒక విజన్ తయారు చేసేటప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేసుకొని సాధ్యాలు చూసి ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు పోతే ఇది సాధిస్తామని ఆలోచించి దీనికి రూపకల్పన చేశాం. ఇలాంటి శుభ సందర్భంలో నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అలాంటి వారసత్వం మన దగ్గర ఉంది. అదే సమయంలో భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.